అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ పుత్రప్రేమ. కృష్ణ ద్వైపాయనుడు తన మందిరానికి వస్తున్నాడని తెలిసి విదురుని సాయంతో ఆ మహామునికి ఎదురు వెళ్ళి సముచిత మర్యాదలతో స్వాగతం చెప్పాడు ధృతరాష్ట్రుడు. సత్కారాలు అందుకున్న తర్వాత, నాయనా, నువ్వు, నేను, విదురుడు, భీష్ముడు బ్రతికుండగానే ఇంత అధర్మం జరుగుతుంటే ఉపేక్షించటం న్యాయం కాదు అన్నాడు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడితో. స్వామి, మళ్ళీ ఏం జరిగింది అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు. పాండవులు వనవాస క్లేశాన్ని అనుభవిస్తున్న ఈ సమయంలోనే దండెత్తి వెళ్ళి వాళ్ళను హతమార్చాలని కర్ణుడు నీ కొడుక్కి సలహా ఇస్తున్నాడు. పాపాత్ముడైన నీ కొడుకు అందుకు సంతోషించి సమరసన్నాహాలు చేస్తున్నాడు. వద్దని వారించాను, కానీ వింటాడన్న నమ్మకం లేదు నాకు. నీకు చెబితే నువ్వైనా కొడుక్కి బుద్ధి చెబుతావేమోనని ఇలా వచ్చాను. రాజ్యం పోయి అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులను వధించడానికి పూనుకున్నాడు నీ పుత్రరత్నం. నువ్వు కూడా అతన్ని వారించకుండా ఊరుకున్నావు. అయినా యుద్ధం కోసం మీరంతగా ముచ్చటపడటం దేనికి? అన్నమాట ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పూర్తయ్యాక వాళ్లే యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు చూపించమను నీ కొడుకు ప్రతాపం. వనవాసులు, తాపసులు నిరాయుధులు కదా. వాళ్ళ మీదకు దండెత్తి వెళ్తే అవమానం తప్ప మరేం మిగలదు. ఇది ఉచితం కాదని నీ కొడుకుతో చెప్పు అని వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుణ్ణి మందలించాడు. మహాత్మా, దుర్యోధనుడి దుర్మార్గ ప్రవర్తన వల్ల నేను, గాంధారి, విదురుడు, ద్రోణుడు, కృపుడు బాధపడని క్షణం లేదు. వాడు దుర్బుద్ధి అని తెలిసి కూడా పుత్రప్రేమ వల్ల వాణ్ణి విడిచిపెట్టలేకపోతున్నాను. ఏం చేయమంటారు అని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ అడిగాడు. నాయనా, సంతానం మీద విపరీత మమకారం నీ ఒక్కడికే కాదు ఉన్నది. అది లోక సహజం. మానవులు తమ బిడ్డల్ని ప్రేమించినట్టు మరెవరిని ప్రేమించలేరు. ఎంత డబ్బున్నా బిడ్డలు లేకపోతే సంతోషం లేదు. పూర్వం సకల గోవులకు తల్లి అయిన సురభి సురేంద్రుడి దగ్గరకు వెళ్ళి ఒకసారి జాలిగా ఏడ్చింది. అమ్మా, ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు? అందరూ క్షేమమే కదా అని ఇంద్రుడు విస్మితుడై అడిగాడు. దేవేంద్ర, త్రిభువనాలు నీ వజ్రాయుధ రక్షణలో సుఖంగా ఉన్నాయి. నా సంతానానికి మాత్రమే కష్టం మిగిలింది అంది సురభి గద్గద స్వరంతో. అదెలా సంభవం తల్లి అని అమరేంద్రుడు మరింత ఆశ్చర్యంతో అడిగాడు. దేవరాజా, బలమైన పశువులతో బలహీనమైన పశువులను కట్టి మనుషులు నాగళ్ళు తోలుతున్నారు. అవి ఆ భారం మోయలేకపోతే మూలకోలతో కొట్టి పొడిచి హింసిస్తున్నారు. అది చూడలేకుండా ఉన్నాను నేను అని వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా, నీకు వేల కొలది సంతానం ఉంది. అన్నింటికీ ఇలాంటి దుఃఖం సంభవించలేదు. ఎందుకు ఇంతగా బాధపడతావు అంటూ సురపతి ఆమెను ఓదార్చబోయాడు. అయ్యా, నీకు తెలియని ధర్మమేముంది? తల్లికి బిడ్డలందరూ ఒకటే. కొందరి మీద ఇష్టం, మరికొందరి మీద ఇష్టం ఉండదు. ఏ తల్లికి ఎందరు బిడ్డలున్నా అందరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది. నిజానికి దెబ్బతిన్న వాళ్లను, పడిన వాళ్ళనే తల్లి మరింతగా ప్రేమిస్తుంది. బలహీనులై దీనవదనాలతో బాధపడుతున్న నా బిడ్డలను కనికరించు అని సురభి అర్థించింది. ఆ మాటలు విని ఇంద్రుడు నవ్వుకున్నాడు. ఆమెను చూసి జాలిపడి వర్షం కురిపించాడు. అందువల్ల భూములన్నీ గుల్లబారి తృణ సంపద పెరిగింది. పుష్కలంగా పశుగ్రాసం ఉండటంతో పశువులు బలిష్టమయ్యాయి. మహారాజా, ఈ కథ వేదాలలో ఉంది. పశువులలోనే సంతానంపై అంత ఆపేక్ష ఉన్నప్పుడు ఇక మనుషుల సంగతి వేరే చెప్పటం ఎందుకు? నీకున్న విచారం నాకు తెలుసు. పుత్రమోహం సామాన్యమైనది కాదు. అయినా నీ 9 కొడుకుల మీద ఉన్నట్టే పాండవుల పైన కూడా నీకు ప్రేమ ఉండాలి. నీ కుమారులు పాండుకుమారులు నీకు 2 కళ్ళతో సమానం. ఏ కంటికి నొప్పి వచ్చినా బాధే, కాదంటావా అన్నాడు వేదవ్యాసుడు. నిజమే స్వామి అని చేతులు జోడించాడు ధృతరాష్ట్రుడు. సరే, కాసేపట్లో మైత్రేయ మహాముని వచ్చి నీ కొడుక్కి ధర్మోపదేశం చేస్తాడు అంటూ సాగిపోయాడు కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత కొంచెం సేపటికి మైత్రేయుడు రానే వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఆ యతిని అతిభక్తితో పూజించాడు. ఇంతలో దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వచ్చి మైత్రేయుణ్ణి నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు. మైత్రేయుడికి కోపం వచ్చినా అణుచుకొని, నాయనా దుర్యోధన, పాండవులతో వైరం మంచిది కాదు. మీరు వాళ్ళు కలిసి ఉంటే కురువంశానికి శుభమవుతుంది. యుద్ధమంటూ వస్తే పాండవులను నువ్వు జయించలేవు. వాళ్ళు వజ్రకాయులు, మహాపరాక్రమవంతులు. భీముడొక్కడే 1000 ఏనుగుల బలం కలవాడు.
నువ్వు పాండవులతో స్నేహం చేసుకో, నా మాట విను అని అనునయించాడు. దుర్యోధనుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు సరికదా, కాలి బొటనవేలుతో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకుంటూ వెకిలిగా నవ్వాడు. అది చూసేసరికి మైత్రేయుడికి కోపం పెచ్చుమీరింది. వెంటనే లేచి, నీచుడా, మునుల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని అవివేకివి. సంగ్రామ రంగంలో భీమసేనుని గదాఘాతాల వల్ల నీ తొడలు తెగిపడునుగాక అని శపించాడు. ధృతరాష్ట్రుడు భయపడిపోయి శాపం మరల్చమని మహర్షి పాదాలు పట్టుకున్నాడు. వీడికి సమబుద్ధి కలిగితే నా శాపం తగలదు, లేకపోతే ఫలితం అనుభవించవలసిందే అని పలికి మైత్రేయుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మైత్రేయుడు అన్నంతా జరిగింది. కురు పాండవ సంగ్రామంలో భీముడు చేసిన ఊరుభంగమే సుయోధనుడికి మృత్యుహేతువైంది. కొడుకును మందలించి సరైన దోవలో పెట్టుకునేందుకు గుడ్డి ప్రేమ అడ్డు వచ్చిన ధృతరాష్ట్రుడు అప్పుడు వగచి ప్రయోజనం లేకపోయింది. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.